జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి భారతి రెడ్డి గారితో మాట్లాడాలి ఈ విషయం. మరి ఆమె ఏం చెప్పిద్దో చూడాలి. అసలు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఎదుర్కోండి, సమాధానం చెప్పండి. విమర్శ ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు చెయ్యండి. మిమ్మల్ని గైడ్ చేయమని మేము అంటలా, మీ గైడెన్స్తో మాకు పని లేదు, మీది ఒక క్రిమినల్ పార్టీ కాబట్టి. విమర్శ ఉంటే విమర్శ చెయ్యండి, రాజకీయంగా ఎదుర్కోండి. రాజకీయ ముసుగులో ఉండి ఓ 10 మందిని పోగేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు? ఇదేనా మీ సంస్కారం? మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళల మీద గురి పెట్టింది జగన్మోహన్ రెడ్డి. మీరు ముఖ్యమంత్రి అయినా సరే మీకు కనీసం మర్యాద కూడా ఇవ్వాలనిపించట్లేదు మహిళల్ని ఈ రకంగా మీరు మీ పార్టీ వాళ్ళ చేత మాట్లాడిస్తున్నందుకు. ఎక్కడ కనీసం ఒక ఖండన కూడా ఇవ్వరు, మొహాటానికి కూడా ఒక ఖండన ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి. పిశాచులు అంటారు, మహిళల్ని పట్టుకొని పిశాచులు అంటారు, సంకరజాతులు అంటారు, వేశ్యలని చెప్పి మాట్లాడతారు. పసుపు చీరలు కట్టుకొని ఇళ్లమ్మడి తిరిగారని మీ సొంత చెల్లినే మాట్లాడారు. అక్రమ సంబంధాలు అంటగడతా ఉంటారు. హోమ్ మినిస్టర్ అనిత గారిని ఇదివరకు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమెను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. గౌతు శిరీషాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అసెంబ్లీలో సాక్షాత్తు దైవ స్వరూపమైన భువనమ్మ గారిని మాట్లాడారు. ఏంటిది ఇది? ఖబర్దార్ వైసీపీ, నేను చెప్తున్నా. ఈ మాటలన్నీ ప్రసన్న కుమార్ రెడ్డి వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిచ్చి కుక్కల తరఫున క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాలి. పెద్ద ఎత్తుగడేశారు వీళ్ళు, డైవర్షన్ పాలిటిక్స్. నిన్న మొన్న నెల్లూరులో అనేక సంక్షేమ కార్యక్రమాలు పరిశీలించడంతో పాటు మరి నిన్న లోకేష్ గారు నెల్లూరులో పర్యటించడం జరిగింది. అవేమి మైండ్లో, ప్రజల మైండ్లో రికార్డ్ అవ్వకుండా ఇట్లాంటి విషయాలన్నీ తీసుకొచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. విపరీతమైన డెవలప్మెంట్ జరుగుతుంది బయట. 100 రోజుల్లో జరగాల్సిన పని 5 రోజుల్లో జరుగుతుంది. రీసెంట్గా క్వాంటమ్ వాళ్ళు ముందుకొచ్చారు, మాట్లాడారు. లోకేష్ సార్ అట్లాగే చంద్రబాబు గారు మాట్లాడారు. వాళ్ళకి ఇచ్చిన భూమి దగ్గర అప్పుడే అక్కడ బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేయడానికి, బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అప్పుడే ఆ స్థలాన్ని సదురు కూడా చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. ఇవేమీ బయటికి రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో, ప్రజలకి డెవలప్మెంట్ రికార్డ్ అవ్వకూడదు, సంక్షేమ కార్యక్రమాలు అమలు అవ్వకూడదు, అమలైన తీరుని ప్రజలకి తెలియకూడదు. ప్రతి నెల 1 తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు పిచ్చి కుక్కల మాదిరి మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజా కూడా అంతే. ఏం మాట్లాడింది ఆ అమ్మాయి? గాలికి గెలిచారు, గాలి డాష్ 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 అని మాట్లాడింది. టీడీపీ ఎమ్మెల్యేలంట గాలికి గాలి డాష్ 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 అని మాట్లాడింది ఆమె. అన్నీ వదిలేసుకొని కూర్చున్నారు ఆవిడ. సిగ్గు, ఎగ్గు, లజ్జ అన్నీ వదిలేసి కూర్చున్నారు ఆవిడ. నన్ను ఎవరు రేపు చేస్తారో రండి అంటది ఆవిడ. చూసుకుందాం రండి, నన్ను ఎవరు రేపు చేస్తారో రండి అంటది ఆవిడ. ఏంది మీ పార్టీ? ఏం పార్టీ అది? మనుషులుండే పార్టీయేనా? ఉచ్చం నీచం తెలిసిన పార్టీ మనుషులేనా మీరు? ఉన్న నాళ్ళు ఏం చేశారు? 5 ఏళ్ళు, గత 5 సంవత్సరాలు మీరు పరిపాలించి అందరినీ గంజాయి బారిన పడేశారు. రేపులు జరుగుతున్నాయి, రక్షించండి అని చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెడితే 2 రేపులేగా ఏమైందని అన్నారు. ఇది కరెక్ట్ కాదు. మహిళలు ఎక్కడైతే మహిళ గౌరవింపబడుతుందో అక్కడే ఆ సమాజం సస్యశ్యామలంగా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. ఏదో మహిళల్ని ఇష్టం వచ్చినట్టుగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళల్ని టార్గెట్ చేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేసి మమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా హననం చేస్తే మీకేం రాదండి.
ఈ 11 సీట్లు కూడా రావు. పార్టీ భూస్థాపితం అయిందనే విషయం మీకు తెలుసు. మీరు పిలిపిస్తున్న కార్యక్రమాలకి మహిళలు రావట్లేదనే విషయం కూడా తెలుసు. మహిళలు మీరు పిలిపించి ధర్నాలు చేస్తున్న కార్యక్రమాలు మహిళలు రావట్లేదనే అక్కసుతో ఈరోజు మహిళల పైన మీరు కక్ష కడతారా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ సంస్కృతి? చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇట్లాంటివి ఉపేక్షించరు. చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ దాడి ఎవరు చేశారో మాకు తెలీదు. ఇలాగ పబ్లిక్గా మమ్మల్ని తిడతా ఉన్నారు, మా ఎమ్మెల్యేని తిడతా ఉన్నారు. మరి ప్రైవేట్గా ఎవరిని తిట్టాడో, ఎవరిళ్ళకెళ్ళి ఏం మాట్లాడాడో, ఎలా ప్రవర్తించాడో, ఎవరు వచ్చి బడిత పూజ చేశారో అన్నీ బయటకు వస్తాయి కదా. ఇలాగ పిచ్చి కుక్కలాగా వాగుతుంటే ఎవరింటికి వెళ్ళి వాగితే ఎవరు కొట్టారో మరి తెలియాలి. అవి కూడా తెలియదు, వస్తాయిగా బయటకు, అవి కూడా వస్తాయిగా. మా పార్టీ దాడులకి వ్యతిరేకం. దాడులకి ఏదైనా చట్టపరంగానే వెళ్తామే తప్ప ఇట్లాంటి దాడులకి వ్యతిరేకం. ఇంకొకటి అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్ష పార్టీ. ఆస్తి హక్కు దగ్గర నుంచి, డ్వాక్రా మహిళల దగ్గర నుంచి, ఆర్టీసీలో బస్ కండక్టర్ల దగ్గర నుంచి 50%